ఇటు తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతతో బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వాహనదారులు నిలబడుతున్నారు. గ్రేటర్ నగరంలో కొన్ని బంకులు నో స్టాక్ బోర్డ్స్ పెడితే తెరిచిన బంకుల వద్ద వందలాది వెహికల్స్ క్యూ లైన్స్లో ఉంటున్నాయి. ఉదయాన్నే పెట్రోల్ బంకుల వద్దకు వచ్చి గంటల తరబడి క్యూ లైన్స్లో నిల్చొని పెట్రోల్ డీజిల్ తీసుకెళ్తున్నారు వాహనదారులు. దీనిపై మరింత సమాచారం బంజారా హిల్స్లోని పెట్రోల్ బంక్ నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. ఎస్ హరి, ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి కూడా రౌండప్ చేస్తూ ఉన్నాం. గ్రేటర్ సిటీ మొత్తంలో దాదాపు 1300కు పైచిలకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లలో వాహనదారులు ఉన్నారు. అటు డీజిల్కి సంబంధించి వెహికల్స్, కార్లు కావచ్చు, పెద్ద వెహికల్స్ క్యూ లైన్లలో ఉంటున్నాయి. అట్లాగే పెట్రోల్కి సంబంధించి టూ వీలర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ పెట్రోల్ బంక్ దగ్గర క్యూ లైన్లలో నిల్చుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో ఉంటున్నటువంటి బంకులు కూడా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. మొత్తం 1300కు పైచిలకు బంకులు ఉంటే దాదాపుగా 200 నుంచి 300కు పైచిలకు బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తూ ఉన్నాయి. కొంతమంది పెట్రోల్ ఏదైతే ఉందో బాటిల్స్లలో కూడా నింపుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే ఒక రోజుకు పెట్రోలు దాదాపు 9 లక్షల కిలోలీటర్ల వరకు అమ్మకం ఉంటుంది అన్నది అధికారులు చెప్తా ఉన్నారు. నిన్న ఒక్కరోజే 11 లక్షలకు పైచిలకు కిలోలీటర్ల పెట్రోల్ అమ్మామన్నట్లుగా అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఇక డీజిల్కి సంబంధించి దాదాపు 5 లక్షల కిలోలీటర్ల వరకు ఉంటే 8 లక్షల వరకు అమ్మకాలు జరిపినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. చాలా బంకులు నో స్టాక్ బోర్డు ఉండడంతో ఉన్నటువంటి ఓపెన్ చేసినటువంటి బంకుల దగ్గరకి వచ్చి అవసరం లేనటువంటి బండ్లలో కూడా ఎక్కువ మోతాదులో పెట్రోల్ కొట్టించుకొని వెళ్తున్నటువంటి సందర్భాలను మనం గమనిస్తా ఉన్నాం. కొంతమందిని మాట్లాడిద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తారు? నేను ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో నుంచి. ఇక్కడికి వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎట్లా ఉంది? పెట్రోల్ దొరకట్లేదు అన్న ప్రచారం ఉందా? నిజమైన గ్రౌండ్లో ఉందా? ఉందన్నా. నేను ఇప్పుడు నార్మల్గా ఎస్టర్డే జర్నీ చేశాను అక్కడ తుక్కుగూడ నుంచి. మ్యాక్సిమం దారిలో ఒక 10 బంక్స్ ఉన్నాయి, అన్నీ క్లోజ్ ఉన్నాయి దారిలో. ఇక్కడ కూడా హెవీ క్రౌడ్ ఉంది. మాకు ఇక్కడ ఎదర ఇంకోటి భారత్ ఉంది, అది కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా ఇప్పుడు ఆపోజిట్ బంక్ కూడా క్లోజ్ ఉంది. ఇంక ఇది ఒకటే ఉంది, ఇంకా ఎందుకని ఇక్కడికి వచ్చాను. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బంకులు తెరిచి ఉన్న చోట ఎక్కువగా క్రౌడ్ ఉన్నాయి, చాలా బంకులు క్లోజ్ ఉన్నాయి. ఇబ్బంది అవుతుంది అన్నది వాహనదారులంతా కూడా తన ఇబ్బందిని, ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. కానీ అధికారులు మాత్రం ఎక్కడా కూడా ఇబ్బంది లేదు, అవసరమైనటువంటి ఇంధనాన్ని అంతా కూడా సరఫరా చేస్తున్నాము, కృత్రిమ కొరతను అట్లాగే సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితులే. కానీ గ్రౌండ్ లెవెల్లో కొంత సమస్య అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎన్ని రోజులకు షార్ట్ అవుతుందన్నది చూడాల్సి ఉంటుంది. హరి. ఓకే శేఖర్.